రమేష్ గారు, ప్రవీణ్ గారు, రెడ్డి మెకానిక్ గారు, మురళి గారు, ఆనంద్ గారు, వారి పవిత్ర ఆత్మకు సద్గతి లభించాలని ప్రార్థిస్తూ ఒక్క 2 నిమిషము మౌనం పాటించాల్సిందిగా నేను సభ వేదికలో ఉన్నటువంటి వ్యక్తులకు కిందున్న చేస్తున్నాను. అందరూ కళ్ళు మూసుకునండి. శ్రద్ధాంజలి ఘటించండి. ఆ అమరాత్మలకు వారి ఆత్మకు సద్గతి లభించాలని పరమాత్మని స్మరిస్తూ ఆ ముక్తాత్మలకు నమస్తే. మరి ఈ ప్రమాణ స్వీకారం చేయాలని ఉత్సాహంతో ఊరిలో రాస్తున్నారు సార్. మరి మా సంస్థకు మీరు ప్రాణవాయువు కావాలి, ప్రాణాలు పట్టి ప్రాణాలు పోస్తారు జడదేవతలకు, వాహనాలకు. మరి అలాంటి అమృత హృదయులు ఉన్నటువంటి వీళ్ళందరూ ఈరోజు మతాలకు అతీతంగా, కులాలకు అతీతంగా మన నిజామాబాదు అసోసియేషన్ ప్రమాణ స్వీకార మహోత్సవానికి వచ్చిన చీఫ్ గెస్ట్ అయిన మన శాసనసభ్యులకు తెలంగాణ రాష్ట్ర సంఘం తరఫున, మన మెకానికుల తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. సభను అలంకరించిన పెద్దలందరికీ, గౌరవ అధ్యక్షులకు మరియు మన లీగల్ అడ్వైజర్ గారికి, మీద ఆశలైన పెద్దలందరికీ నిజామాబాద్ అసోసియేషన్ తరఫున, మన రాష్ట్ర మెకానిక్ కులం తరఫున పేరున అందరు ధన్యవాదాలు తెలుస్తున్నాను. జై మెకానిక్, జై మెకానిక్. మనం చేసే పనిని మనం స్మరించుకోకపోతే ఎట్లా అనుకుంటే గట్టిగానే రసుద్దాం. జై మెకానిక్, జై మెకానిక్. నట్లు మనయే, పానలు మనయే, అన్ని మనయే ఉన్నప్పుడు మనం గర్వంగా చెప్పుకునేదే మన మెకానిక్ కులం. అన్ని కులాలు కలిసిన ఏకైక కులం మెకానిక్ కులం. ఇలా మన కుల భేదం అనేది ఎక్కడ లేదు. కాబట్టి దయచేసి, ఎందుకంటే మనందరం కలిసి ఉంటేనే చాలా బాగుంటుంది. మనకు కులం లేదు, మతం లేదు, ఏది లేదు. మనకు ఒక పానే మన మతం, మన కులం. ఇండియన్ ఆయిలే ఇండియన్ ఆయిల్, అంతే కదా. కాబట్టి మనము ఇంత మంచి ప్రోగ్రాం చేసుకున్నందుకు మనకు ఎమ్మెల్యే గారు ఇంత దూరం వచ్చిందంటే మన మీద ఉన్న గౌరవంతో మెకానిక్లు అంటే పట్టాలేని ఇంజనీర్లు అనే గౌరవం కొద్ది మనల్ని గౌరవించడానికి వచ్చినారు. పట్టాలేని ఇంజనీర్ల మనమే, పట్టాలేని డాక్టర్ల మనమే, అవునా కాదా? డాక్టర్లు ట్రీట్మెంట్ చేసేటప్పుడు ఒక సిగ్నేచర్ తీసుకుంటే ఫస్ట్, ఇది నో గ్యారంటీ. ఇంజనీర్లు పిల్లర్లు వేసేటప్పుడు సలాక్ అన్ని రాస్తారు, మంచి మంచి ఏవి రోడ్లు పోస్తారు, అన్ని చేస్తారు. ఏనో కూడా కుంగుతుందో కూడా అది అవుతుంది. కానీ మెకానిక్ దగ్గరికి వచ్చిన బండిని మళ్ళీ రోడ్డు మీద నడిపించే శక్తి ఎవరికి ఉందంటే ఒక మన 2 వీలర్ మెకానిక్ లెక్క ఉంది, అంతేనా? కాబట్టి సార్, మాకు చాలా మెకానిక్లు అంటే మమ్మల్ని గుర్తించలేని ప్రభుత్వాలు ఉన్నాయి, గత ప్రభుత్వాలు కానీ ఏది కానీ. కాబట్టి మోడీ గారు ఇప్పటికి ఎన్నో స్కీములు పెట్టుకుంటాం. వాళ్ళను మా అందరికీ మెకానిక్లకు కొంచెం గర్వంగా చెప్పుకోవడానికి కొన్ని జరుగుతున్న కార్యక్రమంలో మా మెకానిక్ సుతం మాకు మెకానిక్ కులానికి ఒక కార్పొరేషన్ ఏర్పాటు చేస్తే బాగుంటుందని మాకు బాగా ఆశ ఉన్నది సార్. దాన్ని మీ దృష్టికి పెడుతున్నాం. అది ఆ కార్పొరేషన్ ఉంటే మాకు చాలా బాగుంటుంది. అదేవిధంగా ఇప్పుడు వచ్చిన కొత్త వెహికల్ టెక్నాలజీ అనేది చాలా డిఫరెన్స్ ఉన్నది. ఇప్పుడు ఏ వెహికల్ చేయాలన్నప్పుడు BS6, ఇప్పుడు ప్రజెంట్ BS6 BS10 ఇట్లా ఎక్కువ పెరిగే ప్రపోజల్ ఉన్న టెక్నాలజీ. దానికి కావాల్సిన టూల్స్ కావాలంటే మాకు కొన్ని అంత స్తోమత లేదు. ఇప్పటికి మా సెట్లు చూస్తే ఎలా ఉంటాయో మీకు వెహికల్ మీద వంగొస్తాం, మీకు అందరికి తెలిసి ఉంటుంది పెద్దలకు. కాబట్టి మా మెకానిక్లకు ఒక 5 లక్షల రూపాయలు సబ్సిడీతో ఇస్తే బాగుంటుందని మేము అనుకున్న, బ్యాంక్ గ్యారంటీ అనేది ఎలాంటి కల్పించకుండా. ఎందుకంటే ఇప్పుడు ఆ స్థానాలు అవి మనం కొనాలంటే మినిమం ఒక 5 లక్షల రూపాయలు లేదు సార్. గవర్నమెంట్ మేము మొత్తం అడగచ్చు, కానీ ఎంత అంటే మాకు మీరు చేసే సేవ, గవర్నమెంట్ నుండి చేసే సేవలన్నీ సెంట్రల్ గవర్నమెంట్ కానీ స్టేట్ గవర్నమెంట్ కానీ మాకు చేసే చాలా చిన్నవి మాకుంటూ వస్తున్నారు. దాంట్లో మాకు అయ్యే ఖర్చు ఎంత అంటే మా మెకానిక్ టోటల్లో మన తెలంగాణ రాష్ట్రంలో 69 మెకానిక్ షాపులు ఉంటాయి సార్. 3 లక్షల మంది మెకానిక్లు ఉంటారు. ఇంకోటి, ఆ 3 లక్షల మంది జీవితాలతో వెలుగు చూడాలని మా కోరిక ఉన్నది. మన స్టేట్ గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ చేయాల్సిన పని ఏంటంటే, ఒక మెకానిక్ చనిపోతే
కనీసం ఒక 20 లక్షల రూపాయలు ఇన్సూరెన్స్ చేస్తే బాగుంటుందని మేము అనుకున్నాం సార్. ఎందుకంటే ఆ కుటుంబం రోడ్డు మీద పడుతుంది, ఆ కుటుంబం మొత్తం. ఇప్పటికి ఒక మెకానిక్ ఆలోచన ఎరుగుతూ మేము పడుతున్న ఇబ్బంది ఏంటంటే మనిషికి 100-50 తోచినంత ఒక ఫోన్పేను ఏదో విధంగా కొట్టి వాళ్ళ కుటుంబానికి మేము అందిస్తాం. ఇప్పటివరకు మేము చేస్తున్న సేవలు అవే సార్. గత 2005 నుండి స్టార్ట్ సార్ అది. ఎందుకంటే మా మెకానికులు నిజానికి చాలా మంచి మెకానికులు. మా వాళ్ళు, మా కుటుంబ సభ్యులు ఎలా ఉంటారంటే, మా ఇంటికి వచ్చిన చుట్టూ పనికి మేము చేసే ఫస్ట్ పని ఏముంటుందంటే చికెన్ మటన్ తెచ్చి అండి పెడతాం. కానీ వాళ్ళ ఇంటికి పోయి మేము ఎప్పుడు తిన్నాం, ఎందుకంటే మాకు తెల్లట షాప్ ఉంటుంది కదా, అలాగేంత మందు తెచ్చిపోతాం. అది మా దిల్ అన్నట్టే మేము సంతోషం చేయడానికి ఉంటాం. కానీ మమ్మల్ని ఇంట్లోకి పోయి మా చుట్టాలు ఇంటికి వస్తాం, మేము అంత ఎంజాయ్ చేయలేని పరిస్థితి, వచ్చిన పైసలు ఇంత ఖర్చు అవుతూనే ఉంటుంది. కాబట్టి దయచేసి మమ్మలను అదొకటి ఈ చిన్న చిన్న కోరికలను కొంచెం దృష్టి పెట్టించి మీరు అసెంబ్లీలో మాట్లాడితే బాగుంటుందని మేము అనుకుంటున్నాం సార్. మన సెంట్రల్ గవర్నమెంట్ సుతం మీ తరఫున కానీ మా బండి సంజయ్ ఇక్కడ ఎంపీ గారి ద్వారా సుతం మేము లెటర్ పెడుతున్నాం సార్. త్వరలో అవన్నీ చేస్తాం సార్. మళ్ళీ అదేవిధంగా మా మెకానిక్లకు ఇల్లు లేని వారికి ఒక ఇల్లు కట్టిస్తే బాగుంటుంది సార్. ఇల్లు లేని వాళ్ళని ఇప్పటికి కిరాయిలతోటే ఉంటున్నారు. ఎంత 60 గజాలల్లా అయ్యే ఖర్చు అది చిన్నది, మాది పెద్దగా అనిపించదు అవైతే. కాబట్టి అది ఉన్నది సార్. మాకు ఎన్నో ఇబ్బందులు ఉన్నాయి, చాలా మాట్లాడాలన్నది. కానీ మనకు కావాల్సిన మాకు ఫస్ట్ ప్రభుత్వం మమ్మల్ని గుర్తిస్తుంది సార్. కార్పొరేషన్ ఏర్పాటును ఫస్ట్ మాకు కావాల్సిన ఇన్సూరెన్సు ప్లస్ ఇప్పుడు నేను అన్నట్టుగా టూల్స్ అదొకటి. ఒక మెకానిక్ చనిపోతారు సార్, ఈరోజు ఆ కుటుంబంతో రోడ్డు మీద పడుతుంది. వారికి ఒక అవుట్ సోర్స్ ఎంప్లాయ్ వాళ్ళ కుటుంబంలో వాళ్ళ భార్యకో వాళ్ళ కొడుకో వాళ్ళ పిల్లలు కలిపితే కుటుంబం ఆపిగా ఉంటుందని అనుకుంటున్నాను సార్. మా ఆలోచన మా ఎజెండాలు అవే సార్. ఒక అవుట్ సోర్స్ ఎంప్లాయ్ కల్పించండి అని మేము కోరుతున్నాం సార్. అదేవిధంగా మాకు మెకానిక్ భవనం, మా మెకానిక్లు ఇంత మంచి భవనం కట్టుకున్నారు. అది చూస్తే నాకు చాలా సంతోషం అనిపిస్తుంది. ఈ మా అసోసియేషన్ సభ్యులందరినీ, మెకానిక్ కుటుంబ సభ్యులందరినీ మన సంఘ తరఫున మా తరఫున అభినందిస్తున్నాం. ఎందుకంటే సంతోషకరమైన వార్త, మాకు వస్తే ఒక అడ్రస్ ఉన్నది. ఇప్పుడు మనకు ఒక అసోసియేషన్ అడ్రస్ అయితే ఉన్నది. కాబట్టి దాని సుధా ఒక 15-20 లక్షల ప్రొసీడింగ్ ఇచ్చి పక్కకు ఉన్న జాగాలో మన బిల్డింగు ఇస్తే బాగుంటుంది సారు తరఫున. ఎందుకంటే వాళ్ళు తలుచుకుంటే అయితే వాళ్ళ ప్రొసీడింగ్ ఇచ్చేసి మనకు వచ్చేసి మీద ఒక స్లాప్ ఇస్తే ఎప్పుడో మీటింగ్ అయినప్పుడు ఒక 15-20 మంది మన ఊర్ల నుండి వచ్చిన మెకానికల్ పండుకోవడానికన్నా ప్లేస్ బాగుంటుందని నేను కోరుకుంటున్నాం సార్. మేము అదొకటి తప్పకుండా మీరు అదొకటి ప్రొసీడింగ్ పెట్టి చేయాలని మేము కోరుతున్నాం సార్. అదేవిధంగా ఇప్పుడు మా మెకానిక్లకు ఇంపార్టెంట్ అనేది ఇవే సార్. ఇవి చేస్తే మాకు చాలు, ప్రభుత్వంలో గుర్తించి సరిపోతుంది సార్. సరిపోతుంది. ఈ సమయం ఇచ్చిన అన్నగారికి నమస్కారం. సూర్యనారాయణ గారు, లక్ష్మీనారాయణ గారు, మిస్టర్ మరి స్టేట్ ప్రెసిడెంట్ బాబు గారు, స్టేట్ బాడీ మెంబర్స్ నారాయణ గారు, ఇంతకుముందే ఎమ్మెల్యే గారు చెప్తున్నారు, అంటే అప్పుడు ఉండేటి 4 వీలర్స్ అన్నదే తక్కువ ఉంటుంది. ఇప్పుడు మీరు ఏ యంగ్స్టర్ని చూడండి, డిగ్రీ కాలేజ్ జాయిన్ అయిందంటే ఏదో ఒక 4 వీలర్ వచ్చేస్తుంది. మాకు అప్పుడు మోటార్ సైకిల్ ఉంటే ధన్యం. మా ఫస్ట్ మోటార్ సైకిల్ బాబీ రాజ్దూత్ కొన్నాక నాకేదో ఎస్డి అంటే చాలా ఇష్టం ఉండే. చేతక్ అంటే అందరికి ఒకటి, అది స్టేటస్ సింబల్. అప్పట్లో కార్స్ కంటే ఎక్కువ స్టేటస్ సింబల్ చేతక్ ఆర్ ఎస్డి ఉండేది. మళ్ళీ మా ఇంట్రెస్ట్ ఎట్లుంటుండే అంటే చారీ మెకానిక్ ఆర్ రెడ్డి మెకానిక్ ఆర్ నారాయణ గారి దగ్గరికి వెళ్ళడం, వీళ్ళు ఫేమస్ మెకానిక్స్ అనేటప్పుడు. మళ్ళీ ఇంకోటి ఎస్డీని స్పెషల్గా, నా ఫస్ట్ ఎస్డీని స్పెషల్గా మాడిఫై చేయించింది హైదరాబాద్ మన దీని దగ్గర నారాయణగూడలో ముస్లిం మెకానిక్ వద్ద దానికి స్పెషల్. మళ్ళీ అప్పుడు ఎప్పుడు చూస్తే యావరేజ్ గురించి ప్రాబ్లమే, ఆయిల్ లీకేజ్ ప్రాబ్లమే, మన ప్యాంట్లన్నీ మరకలంటేది. సో ఇవన్నీ జ్ఞాపకం. ఇంకా మీకు నా 2 వీలర్స్ ఇంట్రెస్ట్ ఎంత అంటే మా బ్రదర్ పిల్లలు నా 60th బర్త్డేకి, నాకు ఇప్పటికీ 60th బర్త్డే అంటే 4 years బ్యాక్ నాకు మెట్యూర్ రాయల్ ఎన్ఫీల్డ్ మెట్యూర్ ప్రజెంట్ చేసింది. ఇప్పటికీ నేను దాని మీద అప్పుడప్పుడు చిన్న ట్రిప్స్ కొట్టుకుంటాను. సో దట్ ఈస్ మై ఇంట్రెస్ట్ ఇన్ అండ్ దట్స్ వే ఈ మెకానిక్ అసోసియేషన్తో కొద్దిగా సంబంధం కూడా ఎక్కువ అనిపిస్తుంది. ఎందుకంటే చిన్నప్పుడు మా ఒక్కటే మోజు ఉంటుండే, మోటార్ సైకిల్ బాగుండాలా, చేతక్ స్కూటర్ బాగుండాలా, అది టాప్ ఆఫ్ ద కండిషన్ ఉండాలా. ఈ పర్టికులర్ మెకానిక్స్ అసోసియేషన్ నిజామాబాద్, ఈ 2 వీలర్ మెకానిక్ అసోసియేషన్ అంటే నాకు రైట్ ఫ్రమ్ ద బిగినింగ్ దీంతో సంబంధం ఉంది.
ఇక్కడ ల్యాండ్ తీసుకున్న నుంచి ఈ రూమ్ వేయడము, ఈ రూమ్ రిపేర్ చేయించడం ఇవాళ ఇంకా కొద్దిగా ఇంకా బెటర్ అయినట్టు కనబడుతున్నది. ఇవన్నీ ఇక్కడ వివిధ నాయకులు వచ్చినాయి. కానీ ఇవాళ ధన్పాల్ సూర్యనారాయణ గురించి మీరు ఏదో శ్రీనివాస్ గారు వివరించారు. డబ్బులు అందరి దగ్గర ఉంటాయి, సేవాభావం చాలా తక్కువ మంది జరుగుతుంది. నేను ఎలక్షన్స్ అప్పుడు జనరల్గా అడిగినప్పుడు మా దగ్గర ఒక ఎలక్ట్రిషియన్ మెకానిక్ ఉంటాడు ముస్లిం, సాబ్ నో సబ్కు మదద్ కర్తే సాబ్ ఉनको ही ఓట్ डालते. అంటే దట్ ఈస్ సూర్యనారాయణ. అంటే మనిషికి అవసరం ఉన్నదంటే ముందరకు వస్తుంది. అండ్ ఇవాళ ఏదైతే మీరు డిమాండ్స్ చెప్పిండ్రో, కోరికలు చెప్పిండ్రో ప్రెసిడెంట్ గారు చాలా సమంజసం. ఆయన యాజ్ ఆపోజిషన్ లీడర్ అసెంబ్లీలో రేజ్ చేస్తే ఇంకా దానికి బలం వస్తుంది. ఆయన అండ్ ఈ సచ్ ఎ పర్సన్, ఆయన ఎట్లాంటి మనిషి అంటే ఇట్లాంటి ప్రాబ్లమ్స్ ఆయన దృష్టికి వస్తే కంపల్సరీ అసెంబ్లీలో ఆయన లేవనెత్తుతారు, దానికి ఎఫెక్ట్ కూడా ఉంటుంది. ఇంకోటి ఈ గిగ్ వర్కర్స్ అండ్ సెంట్రల్ గవర్నమెంట్ ఇప్పుడు జొమాటో వర్కర్స్కి కానీ మన ఓలా డ్రైవర్స్కి కానీ గిగ్ వర్కర్స్ అని ఒక స్కీమ్ పెట్టింది, వాళ్ళకు బెనిఫిట్స్. దాంట్లో నేను అడిగేది ఏంటంటే, బికాజ్ మీ గవర్నమెంట్ ఉంది, ఇక్కడ లోకల్ నుంచి కూడా మినిస్టర్స్ ఉన్నారు, కిషన్ రెడ్డి గారు కానీ బండి సంజయ్ గారు, వాళ్ళకి చెప్పి ఈ మెకానిక్స్ని కూడా అందులో ఇంక్లూడ్ చేస్తే బాగుంటుందేమో అని. ఇప్పుడు ఎట్లయిపోయిందంటే అసంఘటిత కార్మికులని, మేసన్స్కి, బిల్డింగ్ వర్కర్స్ అందరికీ దేర్ ఆర్ స్కీమ్స్. ఎవరైనా చనిపోతే 6 లక్షల వరకు వస్తాయి వాళ్ళు. మళ్ళా వాళ్ళకు మెడికల్ బెనిఫిట్స్ ఉంటాయి. సపోజ్ 1 మంత్ వరకు నువ్వు వర్క్ పోలేకుంటే 1500 పర్ డే అట్లా కూడా. వీళ్ళది ఎట్లా అంటే వీళ్ళ రాలేదు, వాళ్ళ రాలేదు, మీరు ఇప్పుడు ఆ గిగ్ వర్కర్స్లో చేర్చగలిగితే, అంటే వాళ్ళ అర్హత ఉన్నది గిగ్ వర్కర్స్లో చేర్చగలిగితే వీళ్ళకు కూడా బెనిఫిట్ ఉంటుందని. మరి ఈ నూతన బాడీ యునానిమస్గా వచ్చిందంటే ఈ బాడీలో ఉన్న ఐక్యత అది నిదర్శనం. ఇక్కడ రతన్ గారు ఉన్నారు, ఇప్పుడు రాజు కూడా వస్తున్నాడు. పాత బాడీ కొత్త బాడీ కలిసి యునానిమిటీ, డిఫరెన్సెస్ 100%. ఏ ఆర్గనైజేషన్లన్నా డిఫరెన్సెస్ ఉంటాయి, పోటీ ఉంటుంది, కానీ అవన్నిటినీ మీరు అధిగమించి యునానిమిటీ తెచ్చిందంటే మీ అందరికీ ఒక అభినందిస్తున్నాను. మరి ఇలాగే ఫర్ ఇయర్స్ టు కమ్. కానీ ఇంతకుముందే చెప్పిండ్రు ఎలక్ట్రిక్ వెహికల్స్ వస్తున్నాయి, బట్ ఈవెన్ ఎలక్ట్రిక్ వెహికల్స్ నీడ్ రిపేర్స్. కానీ యూ హ్యావ్ టు అప్డేట్ యువర్ సెల్ఫ్. దానికి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి మరి ఏమైనా స్కీమ్స్ పెట్టి ఒక ట్రైనింగ్ సెంటర్ పెట్టి సీనియర్ మెకానిక్స్ని పెట్టి, లేకుంటే ఇంజనీర్స్ని తెచ్చి వీళ్ళకు ట్రైనింగ్ ఇప్పిస్తే కూడా బాగుంటుందని నా ఒక దృష్టి. ఔపారిక పాల్గొన ఎనీవే నూతన కార్యవర్గంకి, గంగాధర్ అండ్ టీమ్కి అభినందనలు తెలుపుతూ ఐఎమ్ షూర్ యూ విల్ బి డూయింగ్ ఏ గుడ్ జాబ్. మళ్ళా నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ, నాకు ఈ ప్రేమ చూపెట్టినందుకు కృతజ్ఞతలు తెలుపుతూ మన పెద్దలు ఎమ్మెల్యే సాబ్, మన అడ్వకేట్ సాబ్ గంగన్న ఒక ప్రెసిడెంట్ అయిందని, నేను కామారెడ్డి నుంచి, నా పేరు ఆరిఫ్ బాబా అంటే గుర్తుపడతారు, అంగడి బాబా అంటే ప్రతి డిస్టిక్లో గుర్తుపడతారు. అంటే దేవుని దేవాలల్లా నేను కూడా గత 2 సీఎంల మీద కాంటెస్టెడ్ ఎమ్మెల్యే కూడా పోటీ చేసింది అన్న. ఇప్పుడు మెకానిక్ అండ్ ఆటో కన్సల్టెంట్ డీలర్ కూడా నేను ఉన్న కామారెడ్డిలో. ఇవాళ గంగన్న నాకు చెప్పినందుకు మా యూనియన్ మాస్ అయింది, బాబా గారు మీరు కంపల్సరీ రావాలా అని నాకు ఇన్విటేషన్ కార్డు ఇస్తే, నేను ఈ పెద్దల మధ్యలో వచ్చి మీకు గౌరవపూరితంగా మాట్లాడేది ఏంటంటే, నేను మీ అందరికీ ఒక మంచి పేదల అంగడి తీసుకొచ్చిన. అంటే ఈ సూపర్ మార్కెట్ పేదల అంగడి మా డాక్టర్ తేజ మా సార్ హైదరాబాద్ నుంచి నాకు చెప్పిండు, మీ మెకానిక్ యూనియన్లో పోయి నువ్వు ఎవరికి పేదవాళ్ళకు ఎంత హెల్పింగ్ చేస్తావు అంటే, ఎన్సి ప్రాఫిట్ స్టోర్ సూపర్ మార్కెట్ అంగడి బజార్ అని మనం ప్రతి వార్డులో ప్రతి డిస్టిక్లో ఓపెన్ చేస్తున్నాం. అందుకే మీ మెకానిక్లకు హోమ్ డెలివరీ, ఇంటి డెలివరీ కూడా సూపర్ మార్కెట్ ఎన్సి అంగడి బజార్ అతి త్వరలో చాలా అవుతుంది. పెద్దలకు పిలిపించి పెద్ద ఎత్తున మీ యూనియన్లోనే సూపర్ మార్కెట్ చాలు చేస్తానని మీకు హామీ ఇస్తున్నాను.
ఏం లేదన్నా, నాకు 5 నిమిషాలు టైం ఇచ్చారు. నేను చెప్పేది ఏంటంటే, మనం ఒక మెకానిక్ ఉండి ఎన్ని సంవత్సరాల నుంచో ఎంతో ఉపయోగం పని చేస్తున్నాం, కానీ మనకు ఆదాయం లేదు. ఇప్పుడు వకీల్ సాబ్ చెప్పినట్టు మన ఎమ్మెల్యే సాబ్ ఈ అసోసియేషన్ కోసం ఇంత మంచి మన గంగన్న ఆయన సొంత ఖర్చు పెట్టి నేను ముంగట ఉంటా అని ఆయన ఒక ఇనిన్మాస్ చేసి ఇవాళ మన ఒక అసోసియేషన్ది ఒక రూమ్ ఇంత తయారు మంచిగా చేసిండంటే ఆయనది గ్రేడ్. నేను మెచ్చుకున్నా. వచ్చి చూసిన తర్వాత మన స్వామి, మన మాల వేసుకున్న స్వామి పేరు రతన్ సార్. అంటే నేను ఒక అసోసియేషన్కి చూసి ఒక గౌరవం ఇస్తున్నా. మన కామారెడ్డిలో కూడా అసోసియేషన్లు ఉన్నాయి, కానీ వాళ్ళు కూడా మనకి ఇట్లనే అందరికీ ఉపయోగపడాలని నేను అంత దూరం నుంచి మన గంగన్న యూనియన్ మాస్ అయిందని కాబట్టి నేను వచ్చినా సార్. మీకు ఏమున్నా కానీ నిత్యావసరం సరుకులది సూపర్ మార్కెట్ అతి త్వరలో మీ నిజామాబాద్లో 100 స్టోర్లు ఓపెన్ చేస్తా, మీకు మాట ఇస్తున్నా. 100 స్టోర్లు ఓపెన్ చేస్తా సార్. అంటే థ్యాంక్ యూ సార్. ఉత్సాహం పెరుగుతుందన్న ఉద్దేశంతో ఈ స్లోగన్ మనకు చాలాసేపటి అనేది వెయిటింగ్లో ఉన్నారు కదా. మరి ఈనాటి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి పెద్దలు ధర్మదాత మరి అర్బన్ ఎమ్మెల్యే శ్రీ ధన్పల్ సూర్యనారాయణ గారికి, అదేవిధంగా ఈ యొక్క అసోసియేషన్కు లీగల్ అడ్వైజర్గా ఉంటున్నటువంటి ప్రముఖ న్యాయవాది పెద్దలు రాజేందర్ రెడ్డి గారు, మరి అదేవిధంగా రాష్ట్ర అధ్యక్షులు బాబు గారు, మరి అదేవిధంగా రాష్ట్ర ప్రధాన ప్రచార కార్యదర్శి నిసార్ గారు, మరి వేదిక మీద ఆసీనులైనటువంటి పెద్దలు రాష్ట్ర అధ్యక్షులు బాబు గారు, మరి అదేవిధంగా మాజీ అధ్యక్ష కార్యదర్శులకు, మరి సమావేశానికి విచ్చేసినటువంటి సోదరి సోదరిమణులకు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతూ, మరి అదేవిధంగా ముఖ్యంగా ప్రతి మానవుడు అనగానే ఒక సంఘజీవి, ఆయనకు సంఘం అవసరం. సంఘం ఉన్నట్టయితేనే మనం మన యొక్క సమస్యలను పరిష్కరించుకోగలుగుతాం. మరి ఆ సంఘానికి కూడా ఒక షెల్టర్ ఉండాలి. షెల్టర్ లేకుంటే కూడా సంఘం ముందటికి వెళ్ళడానికి కూడా వీలు కాదు. మరి ఆ రకంగా మీరు షెల్టర్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. దానికి అప్పట్లో ఉన్నటువంటి మన ఎంపీ మదియాష్కి గారు కూడా కొంత మనకు డొనేట్ చేయడం జరిగింది. అదేవిధంగా ఎమ్మెల్సీగా ఉన్నటువంటి ఆకుల లలిత గారు కూడా ఆ రోజు వారు మనకు ఫండ్ రిలీజ్ చేశారు. మనం నిర్మించుకోలేకపోయిన పరిస్థితుల్లో ల్యాబ్స్ అయిపోయింది. ల్యాబ్స్ అయిన దాన్ని తిరిగి వారితో రిక్వెస్ట్ చేసుకొని మళ్ళీ రీఫండ్గా మనం చేసుకొని నిర్మాణం చేసుకోవడం జరిగింది. మరి నిర్మాణం చేసుకున్నాం, భవనం అయింది, కూర్చోవటానికి ఫర్నిచర్ లేదు. ఆ సమయంలో మళ్ళా మనం అందరం కలిసి ఫర్నిచర్ కూడా ఏర్పాటు చేసుకున్నాం. దానికి ఒక మంచి భవనం అయిపోయింది, మంచి ఫర్నిచర్ అయిపోయింది. మరి దానికి మంచి అసోసియేషన్ కూడా కావాలి. మరి అందుకు మీరు ఏదైతే ఇనానిమస్గా ఎన్నుకున్నటువంటి గంగాధర్ గారికి, మరి అదేవిధంగా రామచందర్ గారికి, కోశాధికారి గంగాధర్ గారికి మరి ఈ సందర్భంగా వారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ, మరి అదేవిధంగా మీకు 3 సంవత్సరాలకు ఒకసారి కదా ఎన్నికలు, 3 సంవత్సరాలకు ఒకసారి ఎన్నికలు అయితే ఎన్నికలు చాలా పటిష్టంగా ఎమ్మెల్యే ఎలక్షన్ల కంటే ఎక్కువ జరుగుతాయని కూడా నాకు తెలుసు. మరి ఆ రకంగా కాకుండా ప్రతిసారి మనం ఇనానిమస్ చేసుకుంటాం వల్ల మనకు ఐక్యత ఉంటుంది. ఇనానిమస్ కాకుండా మనం పోటీ పడ్డామనుకో వర్గాలు ఏర్పడతాయి. వర్గాలు ఏర్పడితే అనుకో దానివల్ల ఏమైపోతాయి, కొంత కక్షలు కూడా పెరుగుతాయి. అట్లా కాకుండా దయచేసి ఇంట్లో వచ్చేది ఏం లేదు, రూపాయి మిగిలది సేవ చేయడం. ఎవరైతే అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు ఉంటారో 10 రూపాయలు ఖర్చు పెట్టుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది, కానీ ఇది ఏమి ఉండదు. కాబట్టి అన్యోన్యంగా ఉండే మరి ఇనానిమస్గా ప్రతిసారి ఎన్నుకుంటే బాగుంటుందని నా యొక్క సలహా ఇస్తున్నాను. మరి అంతేకాకుండా రాష్ట్ర అధ్యక్షులు మాట్లాడుతూ మరి ఎవరైతే విధి నిర్వహణలో ఉంటూ మరి అకస్మాత్తుగా చనిపోవడం, ఏదైనా అంగవైకల్యం కలగడం, వారికి ఇన్సూరెన్స్ కావాలన్నారు. ఇన్సూరెన్స్ అనేది గ్రూప్ ఇన్సూరెన్స్ సిస్టమ్ కూడా ఉంటుంది. మరి ఆ సిస్టమ్కు మనకు ఫండ్ కావాలంటే కార్పస్ ఫండ్ అనేది మనం ఒకటి తయారు చేసుకోవాలి. తయారు చేసుకోవడానికి ఫస్ట్ మీ మెంబర్స్ నుంచి స్టార్ట్ చేయండి. స్టార్ట్ చేసిన తర్వాత దానికి చేయూతనగా మన ధర్మదాత అన్నగారు కూడా ఖచ్చితంగా సాయం చేస్తారు. ఎందరికో సాయం చేస్తున్నారు. ఇప్పుడు మీరు కష్టపడి కష్టజీవులు కాబట్టి మీకు కూడా వారు సాయం చేస్తారని కూడా తెలియజేస్తున్నాను. మరి అంతేకాకుండా ఏదైనా మీకు గతంలో ట్రాఫిక్ పోలీసులతో కొంత ఇబ్బంది ఉండేది. మనం ఆ సమయంలో ఏసీపీ వాళ్ళతో మాట్లాడడం కూడా జరిగింది. మనం
తర్వాత సమస్య పరిష్కారం అయిపోయింది. దాదాపుగా ఇప్పుడు అటువంటి ప్రాబ్లం ఏం లేదని నేను అనుకుంటాను. ఒకవేళ అటువంటి ప్రాబ్లం ఏదన్నా ఏర్పడ్డా చేసిన మరి ఎమ్మెల్యే గారిని మనం కన్సల్ట్ చేసినట్టయితే మన అతి త్వరలో ప్రాబ్లం సాల్వ్ అవుతుందని కూడా తెలియజేస్తూ, మరి అదేవిధంగా ఏదైతే మన యొక్క సమస్యలను పరిష్కరించుకోవడానికి మనకు ఒక ధర్మదత్త నాయకుడు ఉన్నారు, వారిని కన్సల్ట్ అయితే బాగుంటుందని తెలియజేస్తూ మరి ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు ధన్యవాదాలు చెప్తూ ముగిస్తున్నాను. ఓకే. ట్రాఫిక్ పోలీస్కి మెకానిక్స్కి ఒకటి మీటింగ్ పెట్టి డిఫరెన్సెస్ ఏదైతే ఉండనో ప్రాబ్లమ్స్ ఏమైనా సార్ట్ అవుట్ చేసినాం. అది మళ్ళీ వస్తే మళ్ళీ లోక్ అదాలత్లో యూ కెన్ అప్రోచ్, అదే ప్రాబ్లం లేదు. ఒకటి. రెండోది, ఇది అందరికీ తెలుసో తెలియదు, పోస్టల్ డిపార్ట్మెంట్ సెంట్రల్ గవర్నమెంట్ ఒకటి ఇన్సూరెన్స్ స్కీమ్ ఉంది. 1900 కడితే ఫ్యామిలీలో ఎవరికి ఏం బీమార్ వచ్చినా 2 lakhs అబౌవ్ అవుతే 15 lakhs వరకు పేరెంట్స్కి పిల్లలకు. మీకు 2 lakhs వరకు ఖర్చు మీరు పెట్టుకోవాలి. 2 lakhs అబౌవ్ అవుతే 15 lakhs వరకు పోస్టల్ డిపార్ట్మెంట్ ఇస్తుంది ఆ ఇన్సూరెన్స్. యాన్యువల్లీ మీరు కట్టేది ఓన్లీ 1999. పేరెంట్స్, 2 parents, 2 children, husband and wife. ఇండివిజువల్ చేసుకుంటే 900 ఉంది. ఇది మీ దృష్టికి ఎందుకు తెస్తున్నాను, నేను ఇది ఎందుకు చెప్తున్నా అంటే, మనము మీరు అంటున్నారు మెకానిక్స్కి యాక్సిడెంట్స్ అన్నది యు ఆర్ ఆన్ ద రోడ్స్ ఎవ్రీడే. అట్లాంటప్పుడు మన ఫ్యామిలీ కొరకని ఒక 2000 పక్కకు పెట్టి చేసుకుంటే ఎవరి సహాయం అవసరం లేదు, ఎవరు మీకు దానికి దాత అవసరం లేదు. 2000 మన ఫ్యామిలీ కొరకు పక్కకు పెట్టుకుంటే ఫ్యామిలీకి ఒక సెక్యూరిటీ ఉంటుంది. మీరు బీమా కలుగుని ధీమాగా ఉండండి. సంవత్సరానికి ఒక 2000 కడితే నష్టం ఏం లేదు. మీ అందరికీ బీమా, జీవిత ధీమా ఉంటుంది. మరియు ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మరి మన ఎమ్మెల్యే గారు మన నూతన పాలక మండలిని ప్రమాణ స్వీకారం చేయిస్తారు. మరి వారు మన సంఘాన్ని ఉద్దేశించి మనకు ఆశీర్వాదం కూడా ప్రకటిస్తారు. ఎందుకంటే మనిషి తాగుబోతు కాకూడదంట, బండి తిరుగుబోతు కావాలంట. అదేవిధంగా మనిషి తాగుబోతు కాకూడదంట, బండి తిరుగుబోతు కావాలంట. మరి ఆ తాగుబోతు బండిని మీరు ఏం చేస్తారు, తిరుగుబోతుగా చేసే గుణం మీ దగ్గర ఉంది. అది కనుక ఆ తిరుగుబోతు బండికి మీరు మైలేజ్ ఇచ్చి, ఈరోజు 2 వీలర్స్ మెకానిక్ అసోసియేషన్ నూతన కార్యవర్గ యునానిమస్గా ఎన్నుకోబడ్డ ఈ ఫంక్షన్కు, ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన పెద్దలు, ప్రముఖ న్యాయవాది, ఎన్నో మీ అసోసియేషన్కే కాదు ఎన్నో అసోసియేషన్లకు లీగల్ అడ్వైజర్గా రూపాయి తీసుకోకుండా సేవ చేసే రాజేందర్ రెడ్డి గారికి, మరియు మీ ముఖ్య ప్రముఖ అంటే గౌరవ అధ్యక్షులు మా భారతీయ జనతా పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి పుతంగల్ లక్ష్మణ్ గారికి, స్టేట్ మెకానిక్ ప్రెసిడెంట్ తన మాటల 5 నిమిషాల లోపలే సమస్యలను చెప్పిన తోట బాబురావు గారికి, స్టేట్ వైస్ ప్రెసిడెంట్ గజ్జల మురళి గారికి, స్టేట్ ప్రచారక్ సెక్రటరీ శ్రీకాంత్ గారికి, కామారెడ్డి నుంచి విచ్చేసిన ఆరిఫ్ బాబా గారికి, సీనియర్ మెకానిక్ రాజన్న గారికి, నిజామాబాద్ ప్రచారక్ సెక్రటరీ నిస్సార్ గారికి, తన మాటలతోటి ఆకట్టుకుంటున్న శ్రీనివాస్ గారికి, నూతనంగా ఎన్నుకోబడ్డ అధ్యక్షులు గంగాధర్ గారికి, జనరల్ సెక్రటరీ రామచందర్ గారికి, ట్రెజరర్ గంగాధర్ గారికి, మరియు వేదిక ముందున్న పెద్దలకు, వేదిక ముందున్న మా మెకానిక్ సోదరులందరికీ కూడా నా యొక్క నమస్కారాలు. ఏదైతే మోడీ గారు చెప్తా ఉంటారు, సబ్కా సాత్, సబ్కా వికాస్, సబ్కా వికాస్, సబ్కా ప్రయాస్, అది మీ మెకానిక్ అసోసియేషన్లో కనిపిస్తుంది. కులాలకు మతాలకు అతీతంగా ప్రేమపూర్వకంగా ఒక స్నేహితులుగా మెలగడం, దానికి నిదర్శనమే యునానిమస్గా మీరు ఎన్నుకోబడ్డారు ఈ కమిటీకి. మా రాజేందర్ భాయ్ సాబ్ చెప్పినప్పుడు నాకు కూడా ఇక్కడ కూర్చున్నప్పుడు అన్ని పాత జ్ఞాపకాలు గుర్తుకొస్తా ఉన్నాయి. ఈరోజు 4 వీలర్లు రావడం, వాటికి మెకానిక్గా అంటే గంటల తరబడి కూకొని
మా రాజయ్య గారి దగ్గర, చారి దగ్గర మేము దగ్గరుండి మెకానిక్ చేపించుకుంటుంటే వాళ్ళతోటి. అంటే ఈ టూ వీలర్లతోటి అందరికీ చాలా అటాచ్మెంట్ ఉంటుంది. ఇక నిజామాబాద్లో ఉన్న అనేక అందరు ఆల్మోస్ట్ ఆల్ మెకానిక్లతోటి నాకు అవినావ సంబంధం. ఎందుకంటే చిన్నప్పటి నుంచి ఇక్కడే పుట్టి ఇక్కడే పెరిగి ఈరోజు మీ అందరి ఆశీర్వాదంతో నేను ఎమ్మెల్యేగా కాబట్టి నాకు నా అదృష్టం ఏంటిదంటే 3 జనరేషన్లతోటి నాకు సంబంధం. నాకన్నా సీనియర్లు, రాజేంద్ర రెడ్డి గారి ఫాదర్ తోటి అంటే పెద్దలు గంగారెడ్డి గారితో కానీ, ఈ నా జనరేషన్ తోటి కానీ, యూత్ తోటి. అందుకే భారతీయ జనతా పార్టీ నాకు కన్న తల్లి లాంటిది అయినా కానీ అందరి ఆశీర్వాదంతో నేను గెలవడం జరిగింది. అధ్యక్షులు గారు చెప్పిండ్రు వారి డిమాండ్స్ ఏదైతే రాజేంద్ర రెడ్డి గారు చెప్పిండ్రో గీ వర్కర్లకు వస్తున్న బెనిఫిట్స్. ఈ డిసెంబర్లో మోస్ట్లీ అసెంబ్లీ ఉంటుంది. మీరు డిమాండ్స్ రాతపూర్వకంగా మీ నియోజకవర్గాల్లో అంటే రాష్ట్రంలోని ప్రతిపక్షం అంటే బీజేపీ కానీ టీఆర్ఎస్ కానీ అందరికి ఇస్తే, నా ఒక్కరికి ఇచ్చాను అనుకోండి నాకు అవకాశం రాకపోవచ్చు. అందరికి కూడా మీ డిమాండ్స్ ఏదుందో రాతపూర్వకంగా ఇవ్వండి. తప్పకుండా మా భారతీయ జనతా పార్టీ టీం తోటి నేను మాట్లాడి మా 7-8 మంది మధ్యన ఎవరికొకరి అవకాశం తీసుకొని అసెంబ్లీలో మీ డిమాండ్స్ గురించి నేను మాట్లాడతానని మీకు తెలియజేస్తా ఉన్నాను. ఇక ఇల్లు లేని వారికి మీరు అడిగిండ్రు. దురదృష్టం ఏంటిదంటే మా నిజామాబాద్ అర్బన్లో 10 సంవత్సరాలు ఒక డబుల్ బెడ్రూమ్ రాలే. వేలాది మంది అప్లికేషన్లు పెట్టుకున్నారు. ఆ తర్వాత ఈ కాంగ్రెస్ ప్రభుత్వము ఇందిరమ్మ ఇండ్లు మొదటి సంవత్సరం ఇవ్వలేదు, ప్రతి నియోజకవర్గానికి 3,500 అని. రెండవ సంవత్సరము L1 అంటే స్థలం ఉన్న వాళ్ళకి ఇస్తా ఉంది. నేను అనుకుంటే అందరికీ తెలిసి విషయం. ఇప్పటికి కూడా అర్బన్లో స్థలం ఉన్న వాళ్ళు చాలా తక్కువ ఉండడం వల్ల 50% మందికే అంటే 50% మందే ఉన్నారు స్థలం ఉండి అప్లై చేసుకున్న వాళ్ళు. ఇంకా ఇప్పటికి కూడా సమయం ఉంది, అది క్లోజ్ ఏం కాదు. కనుక ఇప్పటికైనా స్థలం ఉండి 60 గజాలు మినిమం స్థలం ఉండి ఎవరన్నా ఉంటే మీ వర్కర్లకు లేదా ఎవరి యజమానుల ఎవరికైనా కానీ ఇందిరమ్మ ఇండ్ల కోసం అప్లై చేసుకోవాల్సిందిగా నేను కోరుతా ఉన్నాను. నెక్స్ట్ ఇయర్ L2 అంటే స్థలం లేని వాళ్ళకు కూడా నెక్స్ట్ ఇయర్ ఇవ్వడం అనేది ప్రభుత్వం ఒక ఆలోచన. ఇక నేను ఇక్కడికి రావడం కొత్త కాదు అని గుర్తుకొస్తా. ఇంతకుముందు గతంలో వచ్చి 15th ఆగస్టు చెప్పి జనవరి నాడు వచ్చి నేను జాతీయ జెండా కూడా ఎగరేయడం జరిగింది. తప్పకుండా నా సహకారము మీ అసోసియేషన్కు ఎల్లప్పుడూ ఉంటుందని, ఏ అవసరం ఉన్నా నా ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ కుద్బీ కామైతో మీకు ముఖ్యంగా హెల్త్ సమస్యల విషయంలో హెల్త్ గవర్నమెంట్ హాస్పిటల్లో మంచి ట్రీట్మెంట్ ఇప్పించడానికి నేను నిరంతరం కృషి చేస్తూ ఉన్నా. అక్కడ ఉన్న సూపరింటెండెంట్ కానీ ఇన్ఛార్జీలతోటి. అంటే గవర్నమెంట్ హాస్పిటల్ అంటే చాలామంది భయపడతారు. ఏం భయపడకండి, ఎందుకంటే పేదలు. నా క్యాంప్ ఆఫీస్కు కూడా మీరు కాంటాక్ట్ అయితే నేను ఒక పర్సన్ ఇచ్చి కూడా పంపుతా, లేదా నేను అక్కడ ఉన్న మా పిఏ అక్కడ సూపరింటెండెంట్ తోటి మాట్లాడి మంచి ట్రీట్మెంట్ ఇప్పిస్తున్నాను. మన బ్రెయిన్ స్ట్రోక్ అయితే బయట 5 లక్షల రూపాయలు ఖర్చు అయ్యేది, ఇక్కడ మంచి ట్రీట్మెంట్ ఇప్పించడం జరిగింది. అన్ని రకాల ట్రీట్మెంట్లు ఉంటాయి ఇక్కడ. సివిల్ హాస్పిటల్ కోసం కూడా మా వంతు అక్కడున్న సివిల్ వర్క్లకు కానీ, అక్కడున్న టెక్నాలజీ మిషనరీస్ కోసం కానీ, డాక్టర్ల కోసం కానీ నేను నిరంతరము ఎమ్మెల్యే అయినప్పటి నుంచి ముఖ్యంగా ప్రజలకు కావాల్సింది విద్యా వైద్యం. పడాయి और हेल्थ पहला वो होना, उसके पीछे मैं पड़ा. హాస్పిటల్ గురించి నేను మాట్లాడడం జరుగుతూ ఉంది. ఆల్రెడీ 2.8 crores కూడా శాంక్షన్ చేయడం జరిగింది. అదేవిధంగా ఎడ్యుకేషన్ విషయంలో కూడా మొన్ననే రీసెంట్గా గర్ల్స్ హై స్కూల్లో అనేక సంవత్సరాల నుండి సమస్యలు ఉండే, అక్కడ టాయిలెట్స్ లేవంటే
11.5 లక్షలు శాంక్షన్ చేపించి టాయిలెట్స్ నిర్మాణం అవుతా ఉంది. ఎగ్జిబిషన్ అసోసియేషన్ తోటి ఒక 100 బెంచ్లు ఇప్పడం జరిగింది. నా ట్రస్ట్ ద్వారా కూడా కొన్ని స్కూళ్ళకి ఇవ్వడం జరిగింది. నేను చెప్పేది ఏంటిదంటే మీ దగ్గర పనిచేస్తున్న వాళ్ళు పేదవాళ్ళే. మీకు హెల్త్ ట్రీట్మెంట్ ఏదన్నా ఉంటే ఇక్కడ రండి, లేదా మేజర్ ట్రీట్మెంట్, మేజర్ అంటే ఒకప్పుడు పెద్ద బీమారి ఏంటిదంటే హార్ట్ అటాక్, ఈ రోజులలో బ్రెయిన్ క్లాటింగ్, లంగ్స్ ఇన్ఫెక్షను, ఆ తర్వాత క్యాన్సర్లు ఇటువంటివి కూడా. అంటే ఒక 4-5 రోజుల సమయం ఉంటే మీరు నిమ్స్ హాస్పిటల్కి వెళ్ళండి. వట్టిగా తొందరపడి ప్రైవేట్ హాస్పిటల్కి పోయి ఇవన్నీ కూడా కావాలంటే ట్రీట్మెంట్ ఈ పెద్ద పెద్ద బీమార్లకు 4-5 లక్షల రూపాయలు ఎక్కువ పడుతుంది. అక్కడ వెళ్తే ఎల్ఓసి ఇస్తారు, అంటే ఎస్టిమేషన్ ఇస్తారు, అది 5 లక్షలు అవుతుందా 10 లక్షలు అవుతుందా అనేది. ఆ తర్వాత ఎమ్మెల్యే గారు అంటే ఎక్కడ ఉన్నా ఆ ఎమ్మెల్యే గారు దానికి అటాచ్మెంట్ చేసి ఒక లెటర్ మేము కూడా ఇస్తాము ఎంక్లోజ్ చేసి. ఆ తర్వాత 10 లక్షలు అంటే 10 లక్షల రూపాయలు మ్యాక్సిమం, అంటే తక్కువ 5 లక్షల నుంచి 10 లక్షల రూపాయలు శాంక్షన్ అవుతుంది. ఇది చాలామందికి తెలియదు. నేను ఈ 2 సంవత్సరాల కాలంలో 1.5 కోటి ఎల్ఓసి ఇవ్వడం జరిగింది. ఎల్ఓసి 1.5 కోటి. అంటే చాలామంది ఈ రోజులలో వాస్తవంగా చెప్పాలంటే తాగుడికి బానిసై, ఇతర అలవాట్లకు బానిసై రోడ్డు పాలవుతూ ఉన్నారు. చిన్న వయసులోనే ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. మీరు చెప్పినట్లు, మా రాజేంద్ర రెడ్డి గారు చెప్పినట్లు 2,000 రూపాయలు 3,000 రూపాయలు సంవత్సరానికి పెద్ద లెక్క కాదు. ముందు ఇన్సూరెన్స్ మీద కాన్సన్ట్రేట్ చేయండి. దానికి మనం నెగ్లెక్ట్ చేస్తాం, చాలా మందికి తెలిసినా కానీ చూడదైతే. ఇదే విధంగా ఇంకా మీకు ఏదైనా అవసరం ఉంటే నేను తోడుంటా. ఇప్పటిదాకా సిడిపి అంటే ఎమ్మెల్యే ఫండ్ రాలేదు. మీకు ఇంకేదైనా అవసరం అనుకుంటే మీ భవన నిర్మాణం కోసం ఇంకా ఏమైనా డెవలప్మెంట్ చేయాలనుకుంటే మీరు నాకు ఒక లెటర్ ఇవ్వండి. సిడిపి ఫండ్ త్వరలోనే వస్తుందని సూచనలు ఉన్నాయి. తప్పకుండా నేను సిడిపి ఫండ్ వచ్చినప్పుడు సిడిపి ఫండ్తో పాటు నా ట్రస్ట్ ద్వారా కూడా అసోసియేషన్కు సహకరిస్తానని మీ అందరు కూడా తెలియజేస్తాను. ఎప్పుడు మీ సేవలో ఉండటానికి నేను ఎప్పుడు ముందుంటా. మా లక్ష్మీనారాయణ గారు చెప్పినట్లు ఇదే విధమైన ఐక్యత భవిష్యత్తులో కూడా ఉండాలా. ఎప్పుడైతే ఎలక్షన్లు అవుతాయో అప్పుడు వర్గాలు అవుతాయి, గ్రూపులు అవుతాయి. ఇంతటి ఐక్యమత్యం ఉండదు. భవిష్యత్తులో ఇదే కాదు, తర్వాత కూడా యునానిమస్గానే మీ అసోసియేషన్ని ఫామ్ చేసుకున్నాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ. అంటే ప్రభుత్వం స్కీము ఇప్పుడు ఇందిరమ్మ ఇండ్లే కాదు, ఇప్పుడు హెల్త్ కోసం నేను చెప్పిన మీకు ఏది అవసరం ఉన్నా నా దగ్గరికి రాండి. అంటే ఇప్పుడు పెన్షన్ల కోసం ఇంకా ప్రభుత్వం ఏమి విడుదల చేస్తుంది. దానికి నేను ఎవరెవరికి పెన్షన్లో నా దగ్గర ఒకటి ఫైల్, ప్రతి దానికి కూడా ఒకటి ఫైలింగ్ మెయింటైన్ చేస్తాను. ఏది అవసరం ఉన్నా కానీ నా దగ్గరికి వస్తే తప్పకుండా నా వంతు సహాయ సహకారం ఉంటాయని తెలియజేస్తూ భారత్ మాతకి జై. అయితే కావాలా ఎవరికన్నా మీ దగ్గర మెకానిక్ ఏమైనా అనుకోకుండా ఏదైనా జరిగితే కార్పొరేట్ ఫండ్ నుంచి ఒక 5 లక్షలు అనుకోవచ్చు. 5 లక్షలు అంటే ఒక 4-5 వేల రూపాయల ఇన్కమ్ ఉంటుంది. మీరు కార్పస్ ఫండ్ మీరు తయారు చేస్తే 5 లక్షలు అయితే కనీసం ఉండాలా. మీరు 5 లక్షల కార్పస్ ఫండ్ తయారు చేస్తే నేను దాంట్లో ఒక 50,000 రూపాయలు సహకారం చేస్తాను. మీ అందరికీ తెలియదు. థ్యాంక్ యూ. తండ్రి పేరు బాధ్యతలు అయినగా ఈ బాధ్యతలని న్యాయం చేస్తానని అసోసియేషన్ నియమ నిబంధనలకు లోబడి మరియు అసోసియేషన్కు ఏదైనా కానీ అవసరం అనుకుంటే ముందుండి నడిపిస్తానని, అసోసియేషన్ అభివృద్ధికి పనిచేస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను.
జై మెకానిక్ మెకానిక్ లైకదా జై మెకానిక్